వరుసగా రెండోసారి విజయం సాధించడం పట్ల మీ స్పందన ఏంటి? అంటే రోజున భద్రాచలంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఎన్నికలకు సంబంధించి మీరు రెండోసారి అఖండ విజయం సాధించారు. ఐటీసీ భద్రాచలం అనేది ఐటీసీ ఒక మల్టీ డైవర్సిఫైడ్ కంపెనీ, ఇండియాలోనే బిగ్గెస్ట్ కార్పొరేట్స్లో ఒకటి. ఇలాంటి ఐటీసీ భద్రాచలం, టోటల్ ఐటీసీలోనే ఐటీసీ భద్రాచలం అనేది అతిపెద్ద ఇండస్ట్రీ. సుమారు 1300 మంది పర్మనెంట్ కార్మికులు, 4000 మంది పైగా కాంట్రాక్ట్ కార్మికులు ఉన్న మా పరిశ్రమలో ఎన్నికలు అనేవి ఒక జనరల్ ఎలక్షన్ కంటే మించి ఆ స్థాయిలో జరిగితే పోటాపోటీగా అక్కడున్న బీఆర్టీ యూనియన్ తరఫున వాళ్ళు కానీ, ఐఎన్టీసీ కానీ, టీఎన్టీసీ, ఈ మూడిట్లో టీఎన్టీసీ గతంలో మా నాయకులు వేసిన పునాది, ఈ పోటు రంగారావు గారు కానీ వీరంతా వేసిన పునాదుల మీద నిర్మించబడిన ఈ సౌధం అంత స్ట్రాంగ్గా ఉంది. దాని పిల్లర్స్ కూడా ఇక్కడ రెండోసారి గెలవడం అంటే అంత ఈజీ కాదు. ఏ ఇండస్ట్రీలో అయినా ఒక కార్మిక సంఘాలను చూసుకుంటే ఒక కార్మికులను సాటిస్ఫై చేయడం అంత ఈజీ కాదు. అటు వేతనాలు పెంచాలి, వెల్ఫేర్ తీసుకురావాలి, మేనేజ్మెంట్ నుంచి వచ్చే ఒత్తిళ్ళు ఎదుర్కొని కార్మికులు ప్రొటెక్ట్ చేసుకోగలగాలి. ఇవన్నీ చేసుకుంటా ముఖ్యంగా అధికారంలో మనం తెలంగాణలో సుమారు 20 సంవత్సరాల నుంచి అధికారం లేకపోయినా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మనం గెలిచాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మనం టీఎన్టీసీ అక్కడ ఘన విజయం సాధించి రెండోసారి వరుసగా విజయాలు సాధించామంటే అక్కడ మన కార్మికులు చేసిన సేవ, చేసిన వేతన ఒప్పందాలు, నిరంతరం అందుబాటులో ఉంటాం. వీటన్నిటి వల్లే మాకు రెండోసారి కూడా విజయం మమ్మల్ని వరించిందని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అంటే కార్మికులకి ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి సౌలభ్యాలు కానివ్వండి, లేకపోతే కొంత రాయితీలు కానివ్వండి, లేదా కొన్ని మార్పులు చేర్పులతో వాళ్ళకి ఇచ్చేటువంటి ఇది కానివ్వండి. సో ఇవన్నీ కూడా మీ గెలుపుకు దోహదం పడ్డాయి అనుకోవచ్చుంటారా? గతంలో మీరు చేసిన కార్మిక ఇంప్లిమెంటేషన్స్లో భాగంగా గతంలో వేతన ఒప్పందాల ద్వారా గతంలో మా ముందు జనరేషన్ చేశారు, అంతకుముందు పోటు రంగారావు గారు చేశారు. వీరి నాయకత్వంలో, వీరి గైడెన్స్లో వీరు గతంలో చేసిన స్కీమ్స్ కానీ, ఏదైతే కార్మికులకు తీసుకొచ్చిన స్కీమ్స్ కానీ వీటన్నిటిని నమ్మి తర్వాత యువతరంగా మేము చేసిన సర్వీసు నిరంతరం అందుబాటులో ఉంటాం. దీంతోనే ఒక కార్మికులకు మంచి జరగాలంటే, మంచి వేతన ఒప్పందం జరగాలన్నా, మంచి సంక్షేమం పొందాలన్నా కేవలం టీఎన్టీసీ సాధ్యం అని చెప్పేసి గత వేతన ఒప్పంద ఫలితాలు కూడా బేరీజ్ వేసుకొని ఒక లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కూడా వాళ్ళు అంచనా వేసుకొని ఇలా టీఎన్టీసీని మరోసారి విజయ తీరాలకు చేర్చడం జరిగింది.